దేవుడు నిన్ను దర్శించకుండా ఉన్నంత కాలం కోనేరు దగ్గరే ఉన్న పరిశుద్ధ గ్రంథం ఇంట్లోనే ఉంది. భక్తుల పాటలు నువ్వు కూడా పాడావు, ఆరాధన చేశావు, కానీ నీవు కీళ్ళలోనే ఉన్నావుగా. యేసుక్రీస్తు రక్తం వచ్చింది, దేవుడు దర్శించాడు. ఆయన రక్తం ద్వారా దర్శించబడ్డాక నీకు వెలుగు కలిగింది, నీ ఉన్న స్థితిలోంచి లేచొచ్చావు. లేచొచ్చిన తర్వాత దేవుడు నిన్ను మందిరంలో చూడటం మొదలు పెడుతున్నాడు. దేవుడు నిన్ను మందిరంలో చూచాక నీకు శుభం కలుగునగాక, మరలా ఆయన చూసి నీకు అత్యధికమైన సంతోషం కలుగునగాక అనలా. మరింత కీడు కలగకుండా జాగ్రత్త పడు. ఒకనాడు కీడు పోగు చేసుకున్న నీవు కనికరించబడ్డావు. ఒకప్పుడు శాపాన్ని పోగు చేసుకున్న నీవు కనికరించబడ్డావు. ఒకప్పుడు చీకటి బ్రతికిన బ్రతుకు వెలుగు పొందావు. ఒకప్పుడు నాశన భూమిలో ఉన్నావు, నీవు లేపబడి బండ మీద నిలబెట్టబడ్డావు. మరింత మరింత మరిక్కువగా కీడు నీకు నీ కుటుంబానికి కలగకుండానట్లు నీవు జాగ్రత్తగా మందిరంలో ఉండాలి.